వేదిక రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం అభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వికారాబాద్ జిల్లా పరిధిలో 27 కోట్లతో చేపడుతున్న 100 పడకల ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గంలో నర్సింగ్ కాలేజీ ఉండాలని సీఎం చెప్పారని అన్నారు. ఇకైతే పరిగి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక అన్ని నియోజకవర్గాల అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే కులకరణ చేపట్టారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధిక కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, ప్రభుత్వ మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. దూరదృష్టి ఉండాలి, సమాజం ఇంక్లూజివ్గా ఎదగాలని ఒక ఆలోచన ఉండాలి. అన్ని చాలా సేవా దృక్పథము, ఒక కమిట్మెంటు, ఓ దూరదృష్టి, ఒక విజను. అన్ని శాఖలలో కొద్దిగా కాంప్లికేటెడ్ శాఖ కూడా హెల్త్ శాఖ. నువ్వు ఎంత చదివినా తీరదు, ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ ఆడబుచ్చిన వాడికి వస్తుంది. రోజు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 8 కొత్త మెడికల్ కాలేజీలు, 400 అదనపు సీట్లు, 16 నర్సింగ్ కాలేజీలు, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు, దానికి తోడు ఈరోజు పరిగిలో 30